హాయ్ అండి, నమస్తే. మిద్దె తోటలో ఎర్ర తోటకూర ఉందండి. హార్వెస్ట్ చేసి తోటకూర పులుసు కూర ఎలా వండాలో చూసేద్దామండి. ముందుగా తోటకూర శుభ్రం చేసి ముక్కలు కట్ చేసుకొని ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, నా దగ్గర ఎండు మామిడికాయ ముక్కలు ఉన్నాయి, అవి వేసానండి. లేకపోయినా చింతపండు తగినంత చూసి వేసుకోవాలి. అన్నీ పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కారం వేసి మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్ తగినంత, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెతిపేసుకొని చక్కగా తిరమాత పెట్టుకోవటమేనండి. అంతేనండి, తోటకూర పులుసు కూర రెడీ అయిపోతుందండి. ఈ తోటకూరలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుందండి. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని పులుసు కూరగా వండుకున్నా, వేపుడు చేసుకున్నా, పప్పులో వేసుకున్నా, ఎలా చేసుకున్నా చాలా కమ్మగా ఉంటుందండి. దీన్ని ఎక్కువగా తినటం వల్ల రక్తహీనత తగ్గుతుందండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన తోటకూర పులుసు కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.